Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Arish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి రీనీట్ 2026 రిజల్ట్స్ విడుదల చేశారు ఎస్టర్డే. దాని మీద మనం వీడియో కూడా చేశాము. ఇప్పుడు మీ దగ్గర ర్యాంక్స్ ఉన్నాయి. చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి టెన్షన్ ఏంటి అంటే సార్ మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి వస్తుందా రాదా అని చాలామంది చాలామంది పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు. సో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో తెలంగాణ నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని పాయింట్స్ చాలా అవి తెలిస్తే మీరు మిస్టేక్ చేయరు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అయితే ఇంకొకటి కట్ ఆఫ్ విషయంలో సార్ నాకు ఇంత ర్యాంక్ వచ్చింది వస్తుందా రాదా చెప్పండి అని చాలా కాల్స్ వస్తున్నాయి. ఓకే, నాకు కొన్ని లిఫ్ట్ చేస్తున్నాను, కొన్ని ఏమో క్లాసెస్ ఉన్నాయి, నాకు రెగ్యులర్ క్లాసెస్ ఉన్నాయి. సో ఎవరికైనా లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోకండి, నేను క్లియర్గా కట్ ఆఫ్స్ విషయంలో క్లియర్గా హెల్ప్ చేస్తాను. మన ఛానల్ మీద ఆ వర్క్ చేస్తున్న ఆల్రెడీ దాని మీద కట్ ఆఫ్స్ ఇస్తాను క్లియర్గా మీకు వచ్చిన ర్యాంక్ బట్టి కేటగిరీ వైజ్గా. సో ఈ వీడియోలో కౌన్సిలింగ్ ప్రాసెస్ని మీకు ఎంత ర్యాంక్ అన్నా రండి, ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్లో అయితే ఇన్వాల్వ్ అవ్వండి. కేటగిరీ ఉంటే మీకు రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వండి. అంతా ఆన్లైనే, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండి చేయొచ్చు. లేదా మీ దగ్గర సిస్టమ్ లేకపోతే కంప్యూటర్ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ని పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం క్లియర్గా. తెలంగాణ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇది, తెలంగాణ నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఎంబీబీఎస్ సీట్ కోసం నేను చెప్తున్నది, ఎంబీబీఎస్ ఎస్పెషల్గా ఎంబీబీఎస్, బీడీఎస్ కూడా ఇలానే ఉంటుంది, ఏం లేదు. ఎంబీబీఎస్ కోసం మీరు క్వాలిఫై అయిన స్టూడెంట్ మీరు 3 రకాలుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకటి ఏంటి అంటే ఆల్ ఇండియా కోటాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎంబీబీఎస్ సీట్ కావాలంటే ఆల్ ఇండియా కోటా అంటే దేశం మొత్తం మీద ఇదనమాట. ఆల్ ఇండియా కోటా సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అంటే ఎయిమ్స్, జిప్మర్, ఇవన్నీ డీమ్డ్ యూనివర్సిటీస్, ఎస్ఆర్ఎం, కేఎంసీ, మణిపాల్ ఇటువంటివి. నెక్స్ట్ వన్ స్టేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, స్టేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయొచ్చు 15%. ఇప్పుడు గాంధీ ఉంది, ఓకేనా, గాంధీలో 100 సీట్లు ఉన్నాయి అనుకోండి, 15 సీట్లు ఆల్ ఇండియా కోటాలు ఫిల్ చేయాలి, అది గవర్నమెంట్ కదా. అలా ఈ ఆల్ ఇండియా కోటాని ఎవరు కండక్ట్ చేస్తారంటే ఎంసీసీ కండక్ట్ చేస్తుంది, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ. స్టేట్ కోటాని ఎవరు కండక్ట్ చేస్తారంటే మన స్టేట్లో ఉంది కదా తెలంగాణలో గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీల, గవర్నమెంట్లోనేమో 85%, ప్రైవేట్లో ఉన్న సీట్స్కి ఓకేనా ఎవరు కండక్ట్ చేస్తారంటే కేఎన్ఆర్యుహెచ్ఎస్, కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఆల్ ఇండియా కోటాకు ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, స్టేట్ కోటా కన్వీనర్ కోటా కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఓకేనా. స్టేట్ కోటా కన్వీనర్ కోటా కింద మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ముందే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, వాళ్ళు ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు, అవి చెప్తాను నేను క్లియర్గా. లేదు సార్ నాకు కన్వీనర్ కోటా కింద రాదు, కేటగిరీ ఏ కింద రాదు, క్లియర్గా తెలుసు, నాకు 200 మార్కులు వచ్చినాయి, నేను ఓసీ అబ్బాయిని అని నేను కేటగిరీ బీకి వెళ్తా సార్, మేనేజ్మెంట్ కోటాకి వెళ్తా అంటే మేనేజ్మెంట్ కోటాని మనం కేటగిరీ బి అండ్ కేటగిరీ సి అంటాం. దీనికి కూడా సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ కొద్దిమంది పేరెంట్స్కి తెలియక సార్ ఈ కన్వీనర్ కోటా కింద అప్లై చేసుకుంటే మేనేజ్మెంట్ కోటా కూడా అప్లికబుల్ అవుతుందేమో అని నేను మర్చిపోయినా సార్, చూసుకోలేదు సార్ అని చెప్పారు. మేనేజ్మెంట్ కోటాకు వెళ్ళాలంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కన్వీనర్ కోటా కిందకి వెళ్ళాలన్నా రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఎంబీబీఎస్ కావాలంటే టోటల్ 3 వేస్, ఒకటి ఆల్ ఇండియా కోటా, ఒకటేమో కన్వీనర్ కోటా అంటే ఫ్రీ సీట్ అనుకోండి, రెండోదేమో మేనేజ్మెంట్ కోటా, 3టికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఓకేనా. ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి స్టెప్స్ క్లియర్గా ఇస్తా. ఇంటర్మీడియట్ మొత్తం టోటల్ స్టెప్స్ క్లియర్గా, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది మీది. నీట్ ఎగ్జామ్ రాసిండ్రు, 2 టైమ్స్ రాసిండ్రు, ఈసారి చాలా స్ట్రగుల్ అయ్యారు స్టూడెంట్స్. ఎంత బాధ అనిపిస్తుంది అంటే మే 3న జరిగిన స్టూడెంట్కి అయితే ఒక స్టూడెంట్కి 600 వచ్చినాయి, 600 ప్లస్. తీరా రీనీట్ తర్వాత చూస్తే ఆ స్టూడెంట్కి 440, చాలా తగ్గాయి. అసలు ప్యానిక్ అయిపోయి బాగా వర్క్ చేసిన స్టూడెంటే, కానీ మే 3లో జరిగిన ఎక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి రీనీట్ తర్వాత వచ్చినాయి మార్క్స్, మంచి మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు, కానీ కొద్దిమంది అయితే నష్టపోయారు, చాలా నష్టపోయారు ఎన్టీఏ వలన, ఓకేనా. ఎన్టీఏ నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రిజల్ట్ ఇచ్చారు, ర్యాంక్ ఇచ్చారు, ఆల్ ఇండియా ర్యాంక్. ఎస్టర్డే మనకు అదే కదా ఇచ్చింది. ఎంతమందిని క్వాలిఫై చేశారంటే మొత్తం 2026 ఎంతమందిని క్వాలిఫై చేశారంటే 11,21,185 మందిని క్వాలిఫై చేశారు. ఈ 11,21,185 మంది ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయొచ్చు, క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అనమాట, ఓకేనా. దీని తర్వాత ఏం చేస్తారంటే ఎన్టీఏ వాళ్ళు ఏం చేస్తారంటే తెలంగాణలో ఎంతమంది క్వాలిఫై అయినరో తీస్తారు, సపరేట్గా తీశారు, అది ఆల్రెడీ చెప్పారు. 11,21,185 స్టూడెంట్స్లో 38,026 మంది స్టూడెంట్స్ని తెలంగాణ స్టూడెంట్స్ని సపరేట్ చేశారు.
38,026. వీళ్ళేమో ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తారు, వీళ్ళేమో కాళోజీ నారాయణరావు కింద అప్లై చేసుకుంటారు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీలో 38,026. ఎంతమంది రాస్తే 65,121 మంది రాస్తే 38,026 మంది క్వాలిఫై అయ్యారనమాట. ఇది ఇది మన దగ్గరగా ఉంది లిస్ట్. నేను ఆల్రెడీ ఇది ఎస్టర్డే చెప్పాను. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎన్టీఏ వాళ్ళు పిలిచి ఈ లిస్ట్ అంతా ఇస్తారు. ఎవరికి ఇస్తారు? కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళకు వీసీ కానీ రిజిస్టర్ కానీ ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఎంతమందికి? 38,026 మంది కోసమని ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఏమని ఇస్తారు? మీరు క్వాలిఫై అయ్యారు కదా, వాళ్ళు మళ్ళీ ఒక లిస్ట్ ఇస్తారు క్లియర్గా కాళోజీ నారాయణరావు వెబ్సైట్లో. ఈ క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్ అందరికీ ఎంబీబీఎస్ సీట్ కావాలంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, కొంత ఫీ పేమెంట్ చేయండి, చేసి సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. మేము తెలంగాణ స్టూడెంటా కాదా మేము క్రాస్ చెక్ చేస్తాం, మిమ్మల్ని చేసి మళ్ళీ ఒక లిస్ట్ ఇస్తాం. అంటే మేము వెరిఫికేషన్ తర్వాత ఒక లిస్ట్ ఇస్తారనమాట. అయితే ఇక్కడ 38,026 మంది అప్లై చేసుకోరు ఎవ్రీ ఇయర్. అంతే, కొద్దిమంది ఎలాగూ రాదు కదా అని చెప్పేసి డ్రాప్ తీసుకోవడము అలా చేస్తుంటారు. సరే అందరు అప్లై చేయండి అని అయితే నేను చెప్తున్నాను. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? సర్టిఫికెట్లు అన్నీ వెరిఫై చేసి ఒక మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. వీళ్ళు ఇంతమందికి మొత్తం అప్లై చేసుకుంటే 38,026 మందికి మెరిట్ లిస్ట్ వస్తే అన్నీ కరెక్ట్ ఉంటాయి. లేదంటే ఒక 1000 మంది వీళ్ళు రాంగ్, వీళ్ళకి సర్టిఫికెట్ లేదు, లోకల్ కాదు అని చెప్పేసి వీళ్ళు ఇవ్వరు మెరిట్ లిస్టు. ఈ మెరిట్ లిస్ట్లో మీ పేరు వస్తేనే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ కింద తెలంగాణలో మీకు ఎంబీబీఎస్ సీటు వస్తుంది. ఇందులో పేరు రాలేదు అంటే మాత్రం మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కాదు. ఓకేనా? ఏదైనా మిస్టేక్ జరిగితే వాళ్ళు మీకు ఫోన్ చేసి మరీ చెప్తారు ఈ సర్టిఫికేట్ అప్లోడ్ చేయి అని చెప్పేసి. ఓన్లీ ఈ మెరిట్ లిస్ట్ స్టూడెంట్స్ మాత్రమే తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళకి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసి సీట్స్ అలాట్మెంట్ జరుగుతుంది. ర్యాంక్ బేస్డ్ ఇస్తారు. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ మెరిట్ లిస్ట్ వచ్చేసింది, మీ పేరు ఉంది అందులో. ఇప్పుడు ఏమంటారు అంటే ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ చేసుకోమంటారు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి అంటారు మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి. అప్పుడు మనం ఏమిస్తాం? ఉస్మానియా లేదా గాంధీ లేదా ఈఎస్ఐసి, నెక్స్ట్ కేఎంసి, ఇలా నిజామాబాద్ మెడికల్ కాలేజ్, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ అని వరుస ఇచ్చుకుంటూ వెళ్తాం. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు బాగా ఇష్టమైన కాలేజీలేమో పైన పెట్టాలి, అడ్జస్ట్ అవుతాం సార్, గాంధీ రాకుంటే ఇది అడ్జస్ట్ అవుతా, ఇది రాకుంటే ఇది అడ్జస్ట్ అవుతా అని అలా కింద పెడతారు. ఇష్టమైనవి పైన పెడతారు, ఇది అడ్జస్ట్ అయ్యేటి కింద పెడతారు. ఓకేనా? అలా మొత్తం వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. సార్ నాకు అసలు ఉస్మానియా కాదు సార్, నాకు లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ వస్తుంది అని అన్నా టాప్లోనే పెట్టాలి. టాప్ కాలేజెస్ పైన పెట్టాలి, కింద కాలేజ్ చెప్పలేము కదా ఎలా ఉంటుందో. కౌన్సిలింగ్ పైనుంచి చూస్తుంది అనమాట. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో నేను వీడియో చేస్తాను క్లియర్గా. వెబ్ ఆప్షన్స్ ఇచ్చినారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ ఆఫ్ సీటు. అయితే రౌండ్ 1 ఫేజ్ 1 అంటాం, రౌండ్ 1 లేదా ఫేజ్ 1 అంటాం. కొద్దిమందికి సీట్ రాదు, ఇంకా వాళ్ళు ఏం లేదు, వెయిట్ ఫర్ నెక్స్ట్ రౌండ్స్ అంతే. నెక్స్ట్ రౌండ్ కోసం వెయిట్ చేయాలి. సరే రౌండ్ 1లో సీట్ వచ్చింది. కొద్దిమంది ఏమో రౌండ్ 1లో సీట్ వస్తే ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సిందే. రౌండ్ 1లో ఇది కన్వీనర్ కోట, ఫ్రీ సీట్, కన్వీనర్ కోట కేటగిరీ ఏ. సీట్ వచ్చిందా మీరు రిపోర్ట్ చేయకున్నా, ఫీ పేమెంట్ చేయకున్నా ఇక మిమ్మల్ని కౌన్సిలింగ్లోకి నుంచి రిమూవ్ చేసేస్తారు ఇక. ఓకేనా? సో ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇష్టం ఉన్నా లేకున్నా. సరే జాయిన్ అవుతున్నా సార్, రిపోర్ట్ చేసినా ఫీ పేమెంట్ చేసినా మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. సార్ నాకు ఇష్టమైన కాలేజ్ వచ్చిందంటే ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు? ఆప్టెడ్, రిటైన్, కాలేజ్ ఫిక్స్ చేసుకొని చాలా హ్యాపీగా బయటికి వెళ్ళిపోతాడు. సార్ నేను గాంధీ అనుకున్నా, నాకు గాంధీ వచ్చింది సార్, ఇంకా ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి. కొద్దిమందికి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఫీజు కడతారు కానీ ఇష్టం ఉండదు ఆ కాలేజ్. సార్ నాకు ప్రైవేట్ కాలేజ్ వచ్చింది సార్, నేను గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నా అనుకున్నప్పుడు సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలి బెటర్ కాలేజ్ కోసం. ఫస్ట్ ఫేజ్లో నువ్వు రిపోర్ట్ చేయాల్సిందే, సెకండ్ ఫేజ్లో మళ్ళీ పార్టిసిపేట్ చేయాలి ఇష్టం లేకపోతే. ఇష్టం ఉంటే హ్యాపీగా, టెన్షన్ లేదు. ఇక్కడ చూద్దాం, ఇది రౌండ్ 1 స్టోరీ. ఇప్పుడు రౌండ్ 2 దగ్గరికి వద్దాం. రౌండ్ 2లో ఎలా ఉంటుందంటే కొద్దిమందికి రౌండ్ 1లో రాదు, రౌండ్ 2లో రాదు. అప్పుడు ఇక వాళ్ళు వెయిట్ ఫర్ రౌండ్ 3, నెక్స్ట్ రౌండ్ కోసం వెయిట్ చేయాలి. ఇంకా కొద్దిమందికి రౌండ్ 2లో కొత్తగా లాట్ అవుతుంది, కొత్తగా రౌండ్ 1లో రాలేకపోతే బట్ రౌండ్ 2లో వచ్చి ఉంటుంది. వీళ్ళు ఏం చేయాలి? రిపోర్ట్ చేయాలి, ఫీ పేమెంట్ చేయాలి, సేమ్ ప్రాసెస్. మీకు ఇష్టమైతేనేమో ఫిక్స్ చేసుకుంటారు, రిటైన్ చేసుకుంటారు, ఇష్టం లేకపోతేనేమో మళ్ళీ రౌండ్ 3కి ట్రై చేస్తారు. ఇంకొకటి రౌండ్ 1లో అలాట్ అయి ఉంటుంది కానీ ఇష్టం లేకపోతే చూడండి, వాళ్ళకు బెటర్ కాలేజ్ కోసం ట్రై చేస్తారు కదా, వాళ్ళకు బెటర్ కాలేజ్ రాలేదనుకో పాత కాలేజే ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో అదే ప్రైవేట్ కాలేజ్ ఉంటుంది, కొద్దిమందికి సెకండ్ ఫేజ్లో కూడా అదే ఉంటుంది, కొత్తది రాదు. కొత్తది రాకుంటే పాతది మీద మీకు ఉంటుంది. కొద్దిమందికి మరి ఏం చేయాలి సార్ వీళ్ళంటే రౌండ్ 3 కోసం మళ్ళీ ట్రై చేయాలి, ట్రై చేస్తూనే ఉండాలి లాస్ట్ వరకు. కొద్దిమందికి బెటర్ కాలేజ్ వస్తుంది, ఫుల్ హ్యాపీ వస్తుంది బెటర్ కాలేజ్, అప్పుడు రౌండ్ 1 వచ్చిన కాలేజ్ రిమూవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా.
ఓకేనా, రౌండ్ 2 బెటర్ కాలేజ్ వస్తుంది, మీ ఫీజు అవన్నీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఆటోమేటిక్గా, ఏం టెన్షన్ లేదు. ఓకేనా, ఇంకొకటి సార్ ఇది కూడా నాకు నచ్చలేదంటే అప్పుడు రౌండ్ 3 కోసం వెళ్ళాలి. సింపుల్, మనకు కావాల్సిన దానికోసం పోతూనే ఉండాలి, ముందుకు వెళ్తూనే ఉండాలి స్టెప్స్. ఓకేనా, మిమ్మల్ని ఎవరు ఆపరు ఇక్కడ. ఓకేనా, యూ కెన్ గో టు నెక్స్ట్ రౌండ్స్ అనమాట. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ రౌండ్ దగ్గర. ఆఫ్టర్ అలాట్మెంట్ ప్రాసెస్ ఇలానే జరుగుతాయి, ఎన్ని రౌండ్స్ ఉంటే అన్ని రౌండ్, మ్యాక్సిమం 3 రౌండ్సే ఉంటాయి, రౌండ్ 1 రౌండ్ 2, లాస్ట్ రౌండ్ మాపప్ రౌండ్ అంటాం. అలాట్మెంట్ ప్రాసెస్ మీరు ఏం చేయాలి, కాలేజ్కి వెళ్ళాలి, రిమైనింగ్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి, చెక్ అని డీడీ తీయాలి, బాండ్ పేపర్లు అవన్నీ రాయాలన్నమాట. ఇలా రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ 3 ఇలా జరుగుతుంది కౌన్సిలింగ్. అయితే 2 రౌండ్స్ తర్వాత లాస్ట్ రౌండ్ని మనం మాపప్ రౌండ్ అంటాం. మాపప్ ఇక మొత్తం ఊడ్ చేస్తారనుకోండి అన్ని సీట్లను, దాన్ని మాపప్ రౌండ్ అంటాం, లాస్ట్ రౌండ్ అనమాట. ఓకే, లాస్ట్ రౌండ్ మాపప్ రౌండ్. ఇక్కడ మాపప్ రౌండ్, ఇక్కడ ఈ రౌండ్ తర్వాత కూడా కొన్ని సీట్లు మిగులుతాయి. అయితే మాపప్ రౌండ్ ఎంత డేంజర్ అంటే, మాపప్ రౌండ్లో వచ్చింది సీట్ అంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే. నేను జాయిన్ అవ్వను సార్ అనుకుంటే నీకు ఫైన్ వేస్తారు, లేదా నిన్ను బ్లాక్ చేస్తారు, ఇవన్నీ చేస్తారనమాట. నేను డబ్బులు కట్టాను సార్ అంటే నేను బ్లాక్ చేస్తారు, నెక్స్ట్ ఇయర్ నీట్ రాయడానికి అలౌ చేయరనమాట. ఇది మాపప్ రౌండ్. ముందే చెప్తారు నీకు, ఇది మాపప్ రౌండ్, లాస్ట్ రౌండ్, సీట్ వస్తే జాయిన్ అవ్వాలి ఖచ్చితంగా, నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోయి ఎగ్జిట్ అని చెప్తారు. ఓకే, ఇది మాపప్ రౌండ్. సరే, ఇక్కడ అయిపోయినాక సీట్లు ఏమైనా మిగిలినాయి అనుకోండి, మిగులుతాయి. కొద్దిమంది స్టూడెంట్స్ క్యాన్సిల్ చేసుకుంటారు వాళ్ళ ప్రయారిటీస్ని బట్టి. ఇక్కడ ఏమైనా మిగిలితే దాన్ని స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటారు, లాస్ట్ రౌండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటారు. స్పాట్ కౌన్సిలింగ్ టైప్ అనమాట. ఇది ఎవరు కండక్ట్ చేస్తారంటే కండక్టెడ్ బై స్టేట్ లెవెల్ కాలేజెసే. ఏ కాలేజీలు ఉంటే ఆ కాలేజ్ వాళ్ళు చేస్తుంది. అంతా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, కాలేజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ, ఎంసీసీ మానిటర్ చేస్తుంటుంది క్లియర్గా. ఓకే, ఇవన్నీ మ్యాక్సిమం 1-2 మిగులుతాయి, ఇక్కడ వరకు రాదు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఏముండదు, స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. సో ఇవి టోటల్ స్టెప్స్ మై డియర్ స్టూడెంట్స్. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, ఓకేనా, ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, వాళ్ళు మెరిట్ లిస్ట్ ఇస్తారు కదా, వెరిఫై చేసి రౌండ్స్ ఫేజెస్ ఇక్కడ అలాట్మెంట్ జరుగుతుంది. ఇది లాస్ట్ రౌండ్ మాపప్ రౌండ్ అంటాం. ఓకే, ఇక్కడ మన సీట్లు మిగిలితే స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటాం. ఇక్కడ వరకు మనకు కంప్లీట్ అయిపోతుంది టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్. సో ఈ స్టెప్స్ అన్నీ నేను వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ వైజ్గా. ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో ఆల్రెడీ వీడియోస్ చేశాను, మళ్ళీ చేస్తాను. చాలామంది అడుగుతున్నారు, సార్ ఇప్పుడు చేయండి సార్ మేము చూడలేదు అది అని అడుగుతున్నారు. సో నేను మళ్ళీ క్లియర్గా వీడియోస్ చేస్తాను. మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. కట్ ఆఫ్ ది నాకు కొంచెం ఒక 1-2 డేస్ టైం కావాలి, నేను క్లియర్గా మొత్తం డేటా తీసుకొని క్రాస్ చెక్ చేసుకొని నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీకు వచ్చిన ర్యాంక్కి సీట్ వస్తుందా రాదా, ఏ రౌండ్లో వస్తుంది ఎలా అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. లాస్ట్ స్టెప్ వరకు మీకు ఎంబీబీఎస్ కాలేజ్లో సీట్ వచ్చినంత వరకు, సీట్ వచ్చినాక చేసే ప్రాసెస్, ఓకే, ఇదన్నీ క్లియర్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రీ మెంటర్షిప్, ఏ డబ్బులు అవసరం లేదు. ఓకేనా, మీరు ఆ డౌట్స్ని బట్టి నేను దాని మీద వీడియోస్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, నా స్టూడెంట్స్ అయితే ఎవరికి ₹1 డబ్బులు ఫ్రీ మెంటర్షిప్ అని ఇవ్వట్లేదు, ఇవ్వరు కూడా, వాళ్ళే చేసుకుంటారు. ఓకేనా, మీరు పక్క నుండి మీకు మీ దగ్గర సిస్టమ్ ఉంటే మీరు చేసుకోవాలి, లేదంటే మీ సేవ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పక్క నుండి జాగ్రత్తగా ఫిల్ చేయించుకోవాలి అన్నీ. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, లాస్ట్ వరకు ఫాలో అవుతుండండి మీకు సీట్ వచ్చినంత వరకు. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఎవరికన్నా కష్టపడ్డా ర్యాంక్ రాకున్నా డిసప్పాయింట్ అవ్వకండి, ఇది లైఫ్ ఎగ్జామ్ అయితే కాదు. ఓకేనా, నెక్స్ట్ ఏ ఆపర్చునిటీస్ ఉంటే అవి తీసేసుకోండి. లాంగ్ టర్మ్కి అయితే ప్రిఫర్ చేయకండి మై డియర్ స్టూడెంట్స్. వాళ్ళ స్ట్రగుల్స్, ఆ ప్రెషర్ అవన్నీ చూస్తే 10% సక్సెస్ రేట్ ఉంటుంది, 5 to 10%. చాలా బాధ అనిపిస్తుంది. అందుకని నెక్స్ట్ ఏ ఆపర్చునిటీ ఉంటే అది తీసేసుకోండి. లేదా నా డ్రీమ్ కాలేజే హాస్పిటలే, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అంటే మీరు బాగా డబ్బులు సంపాదించి హాస్పిటల్ పెట్టండి, అలా ఆలోచించే ప్రయత్నం చేయండి. లేదు సార్ అన్ఫార్చునేట్లీ రాలేదు, నేను ఒక్క డ్రాప్ తీసుకొని ప్రిపేర్ అవుతా అంటే మీ ఇష్టము, కానీ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్.